హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా రైతు భరోసా డబ్బులనైతే రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇందులో భాగంగా కొంతమంది రైతులకైతే ఈ యొక్క రైతు భరోసాకి సంబంధించినటువంటి డబ్బులైతే క్రెడిట్ కావట్లేదు అని చెప్పేసి మనం పెట్టినటువంటి వీడియోల కింద కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయడం జరుగుతుంది. సో మీ అందరికీ ఒక శుభవార్తని నేను మీ తరపున తీసుకొని రావడం అయితే జరిగింది. అదేమిటి అంటే, ప్రభుత్వం ఎవరెవరికైతే రైతు భరోసా డబ్బులు పడట్లేదో వారందరూ కూడా మళ్ళీ అప్లికేషన్ అనేది చేసుకునేటటువంటి అవకాశాన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే ఈ అప్లికేషన్ ఏ డేట్ లోపల చేసుకోవాలి, అదేవిధంగా ఈ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఆన్లైనా ఆఫ్లైనా, ఏదైనా అధికారి దగ్గరికి వెళ్ళి చేసుకోవాలా అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ మీరు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర పట్టాదారు పాస్ పుస్తకం అనేది ఉండాలి. అదేవిధంగా రైతు యొక్క ఆధార్ కార్డు అనేది ఉండాలి. రైతు యొక్క బ్యాంక్ పాస్ పుస్తకం అయితే ఉండాల్సి ఉంటుంది. ఇవి ఉన్నటువంటి వారైతే మళ్ళీ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో ప్రతి రైతు దగ్గరికి రీచ్ అయ్యే విధంగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రస్తుతం ఇప్పుడు ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటి అంటే, ఇవాళ ఈరోజు 3 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ రోజు వరకు కూడా 3 ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇక్కడ పూర్తి డబ్బులను అయితే రిలీజ్ చేశాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మిగతావి ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారందరికీ రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి పేర్కొనడం అయితే జరిగింది. అయితే ఇప్పటివరకు డబ్బులు, రైతు భరోసా డబ్బులు ఎవరికైతే ఇంకా మీ అకౌంట్లలో క్రెడిట్ అవ్వలేదో సో వారంతా కూడా మళ్ళీ అప్లికేషన్ అయితే చేసుకునేటటువంటి అవకాశం కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఒకసారి గమనించండి, రైతు భరోసాకి దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది. వర్షాకాలం 2025 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పరంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందుటకి అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి తెలిపారు. ఇక్కడ ఎవరైతే ఈ యొక్క రైతు భరోసాకి అర్హులు ఉంటారో వారంతా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే తెలపడం జరిగింది. 2025 జూన్ 5 కంటే ముందు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన 2025 జూన్ 5 కంటే ముందే మీ చేతిలో పట్టాదారు పాస్ పుస్తకం అనేది ఉండాలి. అంటే ఈరోజు 17వ తారీఖు, ఈ 12 రోజులు మినహాయించి అంతకుముందు భూమి కలిగి ఉండి పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉన్నట్టయితే వారు అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు రైతు భరోసా పథకంలో నమోదు కానటువంటి వారు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగింది. ఈ పథకంలో నమోదు చేసుకున్నట్టుకు రైతులు తమ బ్యాంకు ఖాతా వివరాలను రైతు భరోసా పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క రైతు భరోసా పోర్టల్ ఏదైతే ఉంటుందో అందులో మీ యొక్క వివరాలను అయితే నమోదు చేయవలసి ఉంటుంది. ఈ నెల 20వ తారీఖు వరకైతే రైతు భరోసా నమోదుకి అవకాశం కల్పించినట్లుగా తెలుస్తుంది. కాగా పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్లతో కొత్తగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇక్కడ మీరు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్లు తీసుకొని అయితే మీరు మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్, మండల్ లెవెల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క దరఖాస్తుని కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇదివరకు రైతు భరోసాలో నమోదు కానటువంటి వారు విధిగా వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సంప్రదించి వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. సో ఈ విధంగా ఎవరికైతే రైతు భరోసాలో ఇప్పటివరకు నమోదు కాలేదో, అలాగే ఇప్పటివరకు 3 ఎకరాల లోపు వారికి ఎవరికైతే డబ్బులు ఇంకా క్రెడిట్ కాలేదో వారంతా కూడా ఒకసారి మీ మండల్ లెవెల్లో ఉన్నటువంటి వ్యవసాయ అధికారిని కలవండి. పూర్తి విషయాలు మీకు చెప్పి ఈ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.